నాకు నేను సారీ చెప్పుకుంటే ఏమొస్తుంది? మంజుకి సారీ చెప్పాలి, జరిగింది మొత్తం మంజుకి చెప్పేయాలి. ఆ తర్వాత తన కోపం వచ్చినా పర్వాలేదు, నన్ను కొట్టినా తిట్టినా చంపినా భరిస్తాను. ఎస్, ఇప్పుడే మంజుని ఇక్కడికి రమ్మని ఫోన్ చేస్తాను. చెప్పండి సత్య గారు. మంజు, ఎక్కడున్నావు? ఉద్యోగం పోయింది కదా సత్య గారు, ఖాళీగా ఉంటే కుదరదు కదా, అందుకే జాబ్ ప్రయత్నం చేస్తున్నాను. మంజు, పోయిన ఉద్యోగం నీకు మళ్ళీ వచ్చేస్తుంది. ఆ ఫైల్ తీసుకువెళ్ళిన పుణ్యాత్ముడే నా జాబ్ పోవడానికి కారకుడు. ఆ ఫైల్ దొరికితేనే కానీ తిరిగి నాకు నా జాబ్ రాదు. అది ఇప్పట్లో అయ్యే పని కాదు అనిపిస్తోంది. మంజు, నువ్వు నా దగ్గరికి రా, నేను నీతో ఒక విషయం చెప్తాను. ఏంటండి అది? నువ్వు వచ్చాక చెప్తాను, నువ్వు రా. అది ఫోన్లో చెప్పే విషయం కాదు. ఎక్కడికి రావాలి? మన వీధి చివరిలో అమ్మవారి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ దగ్గరే ఉన్నాను, అక్కడికి వచ్చేసి. సరేనండి, నేను వచ్చే రూటే అది, వచ్చేస్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని మంజుతో చెప్పేస్తాను. ఏంటి సత్య గారు ఇక్కడున్నారు? ఏంటి ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? ఎలాగో ఇంటికి వచ్చేస్తాం కదా. నీతో ఒక విషయం చెప్పాలి. ఇంటి దగ్గర చెప్పొచ్చు కదా.